నమస్తే. నెల నెల కష్టపడి ప్రీమియం కట్టి తీరా అత్యవసర సమయంలో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు చేతులెత్తేయడం, ఆ దాని వెనుకల ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టే 4 నిమిషాల ఫుల్ స్టోరీ ఇప్పుడు మీకోసం. దేవుడా, నా కుటుంబానికి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్ ఖర్చుల కోసం రోడ్డున పడకూడదు అని మీరు కడుపు కట్టుకొని నెల నెల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కడుతున్నారా? పాలసీ తీసుకునేటప్పుడు ఏజెంట్ చెప్పిన క్యాష్లెస్ వైద్యం, అన్ని రోగాలకు కవరేజ్ అనే మాటలు ధీమంగా ఉన్నాయని నమ్మారా? అయితే మీరు ఒక పెద్ద చక్రవ్యూహంలో ఉన్నట్టే లెక్క. తీరా హాస్పిటల్లో చేరినప్పుడు, సార్ ఈ జబ్బు ఆ లిస్టులో లేదు, ఈ రూమ్ రెంట్కి ఇన్సూరెన్స్ వర్తించదు అని కంపెనీలు మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేసినప్పుడు వచ్చే ఆ గుండె కోత మామూలుగా ఉండదు. అవునా అనిపిస్తుంది. కానీ మన దేశంలో ప్రతిరోజు వేలాది మంది మిడిల్ క్లాస్ ప్రజలు ఎదుర్కొంటున్న కఠినమైన నిజం ఇది. ఈరోజు మన డైలీ అవేకనింగ్ స్టోరీలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల వెనుకున్న హిడెన్ ట్యాబ్స్ని బద్దలు కొడదాం. మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకు ఒక పెద్ద బుక్ ఇస్తారు. అందులో వందల పేజీల నిబంధనలు ఉంటాయి. అంతా చదివే ఓపిక, నాలెడ్జ్ సామాన్యుడికి ఉండవు. దీన్నే కార్పొరేట్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇందులో మొదటి విలన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే ముందున్నటువంటి జబ్బులు. మీకు బీపీ లేదా షుగర్ ఉండి పాలసీ తీసుకునేటప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో మీకు గుండెపోటు వచ్చినా సరే మీకు పాత జబ్బు ఉంది కాబట్టి రూపాయి ఇవ్వమని క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. ఇక రెండవ విలన్ ఏంటంటే, మీ పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ రోజుకి 5,000 ఉండి మీరు హాస్పిటల్లో 7,000 రూమ్లో జాయిన్ అయితే కేవలం రూమ్ రెంట్ మాత్రమే కాదు, డాక్టర్ ఫీజు, ఆపరేషన్ ఖర్చులు, మెడిసిన్స్ అన్నింటిలోనూ 30% కట్ చేసి మీ చేతికి బిల్ ఇస్తారు. దీన్నే ప్రపోర్షనేట్ డిడక్షన్ అంటారు. ఇది సామాన్యుడి జేబుకి వేసే పెద్ద కన్నం. ఇక కంపెనీలు మాకు ఇండియా మొత్తం 10,000 నెట్వర్క్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అని అంటారు. ఎక్కడికైనా వెళ్ళండి క్యాష్లెస్ అని చెప్తాయి. కానీ ఎమర్జెన్సీ టైంలో వెళ్తే, సార్ ఈ కంపెనీతో మాకు ప్రజెంట్ టైఅప్ లేదు, ప్రస్తుతానికి మీరు డబ్బులు కట్టేయండి, తర్వాత క్లెయిమ్ చేసుకోండి అని అంటారు. ఆ తర్వాత మన బిల్లులన్నీ పట్టుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫీసుల చుట్టూ కాలరిగేలా తిరగాలి. వాళ్ళు అడిగే ప్రతి క్వైరీకి సమాధానం చెప్పాలి. డిశ్చార్జ్ సమ్మరీ లేదు, బిల్లు ఒరిజినల్ కాదు అంటూ నెలల తరబడి తెప్పించుకొని చివరికి సగం డబ్బులు మాత్రమే అకౌంట్లో వేస్తారు. ప్రీమియం వసూలు చేసేటప్పుడు ఉన్న స్పీడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఉండదు. అదే ఎందుకు బ్యూరోక్రసీ మాయాజాలంలో సామాన్యుడి సెంటిమెంట్ అంగడి సరుకుగా మారిపోతుంది. మరి ఈ ట్రాప్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? పాలసీ తీసుకునేటప్పుడు మీకున్న ఆరోగ్య సమస్యల్ని ఏమాత్రం దాచకుండా నిజాయితీగా చెప్పేయండి. దానివల్ల ప్రీమియం కొంచెం పెరిగినా ఫ్యూచర్లో క్లెయిమ్ రిజెక్ట్ కాదు. నో రూమ్ రెంట్ క్యాపింగ్ అని ఉన్నటువంటి పాలసీలను మాత్రమే ఎంచుకోండి. ఇక పాలసీలో కోపేమెంట్ క్లాజ్ ఉన్నదో లేదో అది కూడా చూసుకోండి. కోపేమెంట్ ఉంటే హాస్పిటల్లో బిల్లులో కొంత శాతం మీ జేబుల నుంచి కట్టాల్సి వస్తుంది. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వ్యాపారం కాదు, అది ఒక సామాన్యుడి ప్రాణ రక్షణ కవచం. దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. మోసపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అవసరం. ఇప్పుడే ఈ వీడియోని మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేయండి. రేపు మరొక సంచలన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.